డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఇండియన్ జోగ్రఫీ అనేది ఏపీపీఎస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఏ ఎగ్జామ్స్లో అయినా సరే ఎస్ఐ, కానిస్టేబుల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, రైల్వేస్ ఏ ఎగ్జామ్స్లో అయినా సరే ఇండియన్ జోగ్రఫీ నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. మరి ఇండియన్ జోగ్రఫీలోని ఏ టాపిక్స్ ఉంటాయి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటాడు, వాటి ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మరి ఇండియన్ జోగ్రఫీ, భారతదేశ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ. ఇండియన్ జోగ్రఫీలో ఏ టాపిక్స్ ఉంటాయి? ఇండియన్ జోగ్రఫీలో ఫస్ట్ లెసన్గా మనం చెప్పుకున్నది భారతదేశ ఉనికి, సైజ్ అండ్ లొకేషన్. సైజ్ అండ్ లొకేషన్, ఉనికి, సైజ్ అండ్ లొకేషన్. ఇండియన్ జోగ్రఫీలో సెకండ్ లెసన్ భారతదేశ నైసర్గిక స్వరూపం, ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశ నైసర్గిక స్వరూపం. నైసర్గిక స్వరూపం. థర్డ్ లెసన్ భారతదేశ శీతోష్ణ స్థితి, క్లైమేట్. భారతదేశ శీతోష్ణ స్థితి. ఫోర్త్ లెసన్ భారతదేశ నది వ్యవస్థ, రివర్ సిస్టమ్. రివర్ సిస్టమ్, భారతదేశ నది వ్యవస్థ. రివర్ సిస్టమ్. ఫిఫ్త్ లెసన్ భారతదేశ నీటిపారుదల వ్యవస్థ, ఇరిగేషన్ లేదా ప్రాజెక్ట్స్. నీటిపారుదల. సిక్స్త్ లెసన్ భారతదేశ నేలలు, సాయిల్స్. భారతదేశ నేలలు. సెవెంత్ లెసన్ భారతదేశ వ్యవసాయం, అగ్రికల్చర్. భారతదేశ వ్యవసాయం, అగ్రికల్చర్. ఎయిత్ లెసన్ ఇండియన్ ఫారెస్ట్. ఇండియన్ ఫారెస్ట్, భారతదేశ అడవులు. నైన్త్ లెసన్ ఇండియన్ మినరల్స్, భారతదేశ ఖనిజాలు. మినరల్స్, ఖనిజాలు. పదవ చాప్టర్గా మనం చెప్పుకునేది పరిశ్రమలు, ఇండస్ట్రియల్స్. పరిశ్రమలు. 11వ లెసన్గా మనం చెప్పుకునేది భారతదేశ ఎనర్జీ రీసోర్స్. ఎనర్జీ రీసోర్స్. 12వ లెసన్గా మనం చెప్పుకునేది భారతదేశ రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. 13వ చాప్టర్గా మనం చెప్పుకునేది పాపులేషన్, జనాభా. ఇవి ఇండియన్ జియోగ్రఫీలో ఉండే టాపిక్స్ ఏంటండి? ఒకటి
సైజ్ అండ్ లొకేషన్, భారతదేశ ఉనికి. నెక్స్ట్ అదేవిధంగా విస్తీర్ణ గురించి మనం చెప్పుకోవాలి. 2వ లెసను ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశ నైసర్గిక స్వరూపము. 3rd లెసను ఇండియన్ క్లైమేట్, శీతోష్ణ స్థితి. 4th లెసను రివర్ సిస్టమ్, నది వ్యవస్థ. 5th లెసను ప్రాజెక్ట్స్, నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉంది. 6th లెసను సాయిల్స్, నీళ్ళగా మనం చెప్పుకుంటాం. 7th లెసను అగ్రికల్చర్, వ్యవసాయము. 8th లెసను ఫారెస్ట్, అడవులు. 9th మినరల్స్, ఖనిజాలు. 10 ఇండస్ట్రియల్స్, పరిశ్రమలు. 11 ఎనర్జీ రీసోర్స్. అదేవిధంగా 12 ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రవాణా వ్యవస్థ. 13 పాపులేషన్, జనాభా. ఈ 13 చాప్టర్లు అంతా కలిపి మనము ఇండియన్ జియోగ్రఫీగా మనం చెప్పుకోవాలి. మరి ఇండియన్ జియోగ్రఫీలో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటాడు, మరి ఏంటి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ జియోగ్రఫీలో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తూ ఉంటావంటే రివర్ సిస్టమ్ నుంచి. ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. రివర్ సిస్టమ్, నది వ్యవస్థ, ఆ నది వ్యవస్థ మీద ఉన్న ప్రాజెక్టుల గురించి ఎగ్జామ్లో ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అదేవిధంగా మనకి భారతదేశం యొక్క ఫారెస్ట్, అడవుల నుంచి, అడవులు ఏ విధంగా ఉన్నవి, అడవులు ఎన్ని రకాలుగా ఉన్నవి, ఈ అడవుల్లోని జంతువులు సంరక్షించడం కోసం ఏ చట్టాలను తీసుకొచ్చాడు, భారతదేశంలో ఏ ప్రాజెక్టులు ఉన్నవి, ఇలా ఫారెస్ట్ నుంచి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతూ ఉంటాడు. రివర్ సిస్టమ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఫారెస్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. తర్వాత అగ్రికల్చర్ ఒకటి, వ్యవసాయము. నెక్స్ట్ అదేవిధంగా మినరల్స్, ఖనిజాల గురించి. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, భారతదేశ నైసర్గిక స్వరూపము, భారతదేశ ఉనికి. ఇక్కడ నుంచి ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ ఇండియన్ జియోగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ మన క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి అడుగుతూ ఉంటారు అంటే రివర్ సిస్టమ్, నది వ్యవస్థ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. తర్వాత ఆప్షన్ మనకు ఫారెస్ట్ నుంచి ఎక్కువ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి ఇండియన్ జియోగ్రఫీలో ఉండే టాపిక్స్. అంటే ఏ టాపిక్స్ ఉన్నవి ఏంటనేది. మరి ఫస్ట్ లెసన్ అసలు భారతదేశ ఉనికి అంటే ఏంటి, అసలు భారతదేశ ఉనికి అని ఏ అంశాలు మనం చూస్తాం. ఇప్పుడు మీకు భారతదేశ ఉనికి అని తెలుసుకునే ముందు మనం జాగ్రఫీని చదివేటప్పుడు జాగ్రఫీలో మనకి 2 అంశాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మ్యాప్ పాయింట్. మ్యాప్ అంటే ఇండియా మ్యాపు, వరల్డ్ మ్యాప్, ఈ 2 కూడా సున్నంగా మనకు రావాలి. ఎందుకంటే జాగ్రఫీ మొత్తం చదివేటప్పుడు దేని మీద డిపెండ్ చేసుకొని చదవాలంటే మీరు ఓన్లీ మ్యాప్ పాయింట్లో చదివితేనే గుర్తుంటుంది. మీరు మామూలుగా బై హ్యాట్ చేస్తే క్వశ్చన్స్ అనేవి గుర్తుంటుంది. పూర్తిగా మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు మ్యాప్ రావాలి. అంటే ఇండియన్ మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్, ఈ 2 వస్తే ఇండియన్ జాగ్రఫీ అనేది మన చేతిలో ఉంటుందన్నమాట. మరి మ్యాప్ పాయింట్లు ఎలా చదవాలి ఏంటి అనేది నేను లెసన్ వైజ్గా మీకు చెప్తేప్పుడు ప్రతిదీ కూడా మ్యాప్లో వివరించుకుంటూ మీకు చెప్తాను. అసలు భారతదేశ ఉనికి అనేది మ్యాప్లో చెప్తాను, నైసర్గిక స్వరూపం మ్యాప్లో చెప్తాను, రివర్ సిస్టమ్, శీతం అన్నీ కూడా మీకు మ్యాప్ పాయింట్లు అని చెప్పుకొస్తాను. అంటే ఇక్కడ జాగ్రఫీ అనేది మనం ఓన్లీ మ్యాప్ పాయింట్లో చూస్తేనే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి జస్ట్ సైజ్ అండ్ లొకేషన్ అంటే ఏంటి, అసలు భారతదేశం యొక్క జాగ్రఫీలో ఫస్ట్ లెసన్ సైజ్ అండ్ లొకేషన్ అంటే ఏంటి. భారతదేశ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్లో మీరు చూడవలసిన అంశాలు ఏంటి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వరల్డ్ మ్యాప్లోని ఇండియా అనేది ఎక్కడుంది, అసలు ఆ ఇండియా లొకేషన్ ఎక్కడ ఉంది. భారతదేశం అనేది భూగోళం మీద ఈస్ట్ వైపు ఉందా, నార్త్ వైపు ఉందా, సౌత్ వైపు ఉందా, ఆ లొకేషన్ గుర్తించడమే ఫస్ట్ లెసన్. ఆ లొకేషన్ గుర్తించిన తర్వాత భారతదేశం చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి, ఆ కంట్రీస్తో భారతదేశం ఏ విధంగా సరిహద్దును కలిగి ఉంది, ఆ సరిహద్దు రేఖల యొక్క పేర్లు ఏంటి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి, ఏ రాష్ట్రం ఏ రాష్ట్రాలతో సరిహద్దులు కలిగి ఉన్నవి, ఇలాంటి అంశాలు మొత్తాన్ని కూడా మనం ఎక్కడ చూస్తామంటే భారతదేశ ఉనికి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ లొకేషన్. అంటే ఆ కంట్రీ యొక్క లొకేషన్ గురించి తెలుసుకోవాలి. ఏదైనా ఒక కంట్రీ యొక్క లొకేషన్ తెలియాలంటే భూమి మీద ఇప్పుడు భారతదేశం యొక్క లొకేషన్ తెలియాలంటే ఏం తెలియాలి, అక్షాంశాల గురించి, రేఖాంశాల గురించి. అక్షాంశాలు అంటే ఎలా ఉంటాయి, అడ్డంగా ఉంటాయి. రేఖాంశాలు అంటే ఎలా ఉంటాయి, నిలువుగా ఉంటాయి. అంటే లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఈ 2 బేస్ చేసుకుని మనము ఏదైనా ఒక కంట్రీ యొక్క లొకేషన్ తెలుసుకోవచ్చు. మరి అక్షాంశాలు అంటే ఏంటి, రేఖాంశాలు అంటే ఏంటి, భారతదేశ సరిహద్దు రేఖలు ఎలా ఉన్నవి, భారతదేశం యొక్క విస్తీర్ణం ఎలా ఉంది, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నవి, ఇవన్నీ కూడా మనము ఫస్ట్ లెసన్లో చూస్తాం. సైజ్ అండ్ లొకేషనల్ లెసన్లో చూడడం జరుగుతుంది. భారతదేశ ఉనికి అనేది అలా చూస్తాం. సెకండ్ లెసన్ ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశ నైసర్గిక స్వరూపం. భారతదేశ నైసర్గిక స్వరూపం అంటే ఏంటి, మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. భారతదేశ నైసర్గిక స్వరూపం, నైసర్గిక అంటే ఏంటి, భారతదేశం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, భారతదేశం యొక్క భూభాగంలో ఉన్న ప్రతి స్వరూపాన్ని మనం స్టడీ చేయడాన్ని ఫిజియోగ్రఫీ ఆఫ్ ఇండియా అంటాం. అసలు భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాలు ఏముంటాయి, ఎత్తైన పీఠభూములు,
అదేవిధంగా మైదాన ప్రాంతాలు, అదేవిధంగా నేలలు, అదేవిధంగా కొండలు, ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి నైసర్గిక స్వరూపాన్ని గురించి అధ్యయనం చేయడాన్నే భారతదేశ నైసర్గిక స్వరూపం అంటాం. మరి భారతదేశంలో ఏం కనిపిస్తుందో మీకు, నార్త్ వైపున హిమాలయస్, అంటే హిమాలయస్ గురించి మనం అధ్యయనం చేయాలి. అదేవిధంగా హిమాలయస్ కింద ఏం కనిపిస్తుందో మనకి, గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానాల వల్ల ఏర్పడిన నీళ్ళు, వాటి గురించి కూడా మనం స్టడీ చేయాలి. వీటిలో నార్థర్న్ ప్లేన్స్ అంటే ఉత్తర మహామైదానాల గురించి అధ్యయనం చేయాలి. ఉత్తర మహామైదానాల కింద భాగానే ఉన్నది, 3 వైపుల వాటర్ ఉన్నది. ఒకవైపు ల్యాండ్ ఉంటే ఏమంటాం దాన్ని అంటే మనము ద్వీపకల్పము, పెనిన్సులర్. మరి పెనిన్సులర్లో ఉన్న కొండలు ఏంటి, పీఠభూములు ఏంటో అధ్యయనం చేయాలి. ఈ పెనిన్సులర్ పీఠభూమికి ఈస్ట్ వైపున మనకి ఎత్తైన కొండలు ఉన్నవి, వీటిలో తూర్పు కొండలను పిలుస్తాము. వెస్ట్ వైపున కూడా మనకి ఎత్తైన కొండలు ఉన్నవి, వీటిలో పశ్చిమ కొండలను పిలుస్తాము. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ గురించి కూడా మనం స్టడీ చేయాలి. ఈ ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్ వైపున మనకి బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం యొక్క కోస్ట్ లైన్ కలిగి ఉంది, ఆ కోస్ట్ లైన్ గురించి కూడా మనం స్టడీ చేయాలి. అదేవిధంగా వెస్ట్ వైపున అరేబియా సీ ఉంది, ఈ అరేబియా సీ యొక్క కోస్ట్ లైన్ గురించి కూడా స్టడీ చేయాలి. ఇలా భారతదేశం యొక్క భూమి మీద కనిపించే ప్రతి స్వరూపాన్ని గురించి అధ్యయనం చేయడాన్నే భారతదేశ నైసర్గిక స్వరూపం అంటాం. సింపుల్గా చెప్పాలంటే భారతదేశ నైసర్గిక స్వరూపం మనం 5 పార్ట్స్గా చదువుతాం. ఒకటి ఏంటంటే హిమాలయస్, రెండవది ఏంటంటే భారతదేశం యొక్క ఉత్తర మహామైదాన ప్రాంతం, మూడవది ఏంటంటే పెనిన్సులర్ అంటే దీపకల్ప పీఠభూమి, ఫోర్త్ వన్ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఫిఫ్త్ వన్ ఏంటంటే కోస్ట్ లైన్. ఇలా భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపం మొత్తాన్ని కలిపి 5 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం చదువుతాం. అది 2వ లెసన్లో మనం చూస్తాం. ఓకే. థర్డ్ లెసన్ క్లైమేట్. క్లైమేట్ అంటే మీ అందరికీ బాగా తెలుసు, భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి. మరి భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అంటే ఏంటి, అసలు భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంది, అసలు భారతదేశం యొక్క క్లైమేట్లో ఎన్ని సీజన్స్ ఉన్నవి, ఆ సీజన్స్ ఎలా మారుతూ ఉంటాయి, ఆ సీజన్స్ అనేవి ఏ టైం పీరియడ్లో వస్తాయి, మరి ఈ సీజన్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి, ఏ ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురుస్తాయి అనే అంశాలు మనం ఎక్కడ చూస్తామంటే క్లైమేట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇండియన్ క్లైమేట్ని తీసుకున్నాం అనుకోండి. ఇండియన్ క్లైమేట్ అనేది మనము మొత్తము 4 రకాలుగా చెప్తాం. ఒకటి ఏంటంటే నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్, అదేవిధంగా నెక్స్ట్ ఈశాన్య ఋతుపవనాలు అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, అదేవిధంగా సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, 4 టైం పీరియడ్గా చెప్తాం. మరి సమ్మర్ సీజన్ ఎప్పుడు వస్తుంది, వింటర్ సీజన్ ఎప్పుడు వస్తుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ ఎప్పుడు వస్తాయి, వాటి టైం పీరియడ్స్ ఏంటి, ఆ సీజన్లో వచ్చేటప్పుడు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి, ఏ ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురుస్తున్నాయి, ఎండాకాలంలో ఎక్కడ ఎక్కువ ఎండ కాస్తుంది, ఎక్కడ తక్కువ ఎండ కాస్తుంది అనే అంశాలన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే క్లైమేట్. అది 3వ లెసన్గా మనం చెప్పుకుంటాము. ఓకేనా. ప్రతి అంశాన్ని కూడా ఒక్కొక్క లెసన్ గురించి చెప్పుకొచ్చేప్పుడు దాని పూర్తి వివరణ మీకు అక్కడ ఇస్తాను. ఓకేనా, జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. నెక్స్ట్ 4th లెసన్ రివర్ సిస్టమ్, నది వ్యవస్థ. మరి భారతదేశంలో నది వ్యవస్థ ఎలా ఉంది, అసలు భారతదేశం యొక్క నది వ్యవస్థ గురించి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ నుంచి అడుగుతూ ఉంటారు రివర్ సిస్టమ్ నుంచి. మరి భారతదేశం యొక్క నది వ్యవస్థకు వచ్చేటప్పటికి భారతదేశంలో ప్రయాణించే నదులు ఎలా ఉన్నవి, అసలు భారతదేశ నదులను ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు మనం చెప్పుకుంటాం. భారతదేశం యొక్క నదులు 2 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి హిమాలయస్ రివర్స్ అంటాం. హిమాలయస్ రివర్స్ అంటే ఏంటి, గంగా, సింధు, బ్రహ్మపుత్ర. అదేవిధంగా పెనిన్సులర్ రివర్స్ అంటే దీపకల్ప నదులు అంటాం. ఏంటి, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి, మహానది, నర్మదా, తపతి, సబర్మతి, ఇలాంటివన్నీ కూడా మనం పెనిన్సులర్ రివర్స్ అంటాం. అంటే భారతదేశం యొక్క నదులు మనం చదివేటప్పుడు 2 రకాలుగా చదువుకుంటాం. హిమాలయస్ రివర్స్ అంటే హిమాలయస్లో జన్మించేవి, ఎందుకు జన్మించేవి, ఎందుకు అలా డివైడ్ చేశారని మీకు అక్కడ చెప్తాను. ఇలా భారతదేశం యొక్క నదులు ఏంటి, వాటి జన్మస్థానాలు ఏంటి, ఆ నదులు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తున్నావి, ఏ ప్రాంతం వద్ద సముద్రాన్ని కలుస్తున్నావి, ఆ నదికున్న ఉపనదులు ఏంటి అనే అంశాలన్నీ కూడా మనం ఎక్కడ చదువుతామంటే రివర్ సిస్టమ్. వీటితో పాటుగా మన జీకే ఓరియంట్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ కవర్ చేయాలి. ఒక నది ప్రయాణించేటప్పుడు ఆ నది ఒడ్డున ఉన్న నగరాలు ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అయోధ్య అనేది ఏ నగరం వద్ద ఉంది, సరే ఏ రివర్ సైడ్ ఉందని అడుగుతూ ఉంటాడు, సరియు అన్నది. మరి అదేవిధంగా ఢిల్లీ, యమునా నది, ఆగ్రా, యమునా నది. ఇలా రివర్ సిస్టమ్ చదివేటప్పుడు జీకే ఓరియంట్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేసుకోవాలి. ఇలా రివర్ సిస్టమ్ అనేది మనం చూస్తాం. ఎన్నో లెసన్గా చెప్పుకుంటున్నాం, ఇది 4th లెసన్. 5th లెసన్, 5వ లెసన్గా మనం ఏం చెప్పుకుంటున్నాము,
రివర్స్ మీద ఉన్న ప్రాజెక్టులు. అంటే ఇప్పుడు నది ప్రయాణిస్తుంది, నది మీద మనం ఏం చేస్తాము, ప్రాజెక్టులు నిర్మిస్తాం. దేనికోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నాము, ఆ నది నుంచి వచ్చే వాటర్ని ఆ చుట్టుపక్కల ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్కి వాటర్ సప్లై చేయడం కోసం. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం పంటలు పండిస్తున్నాం, సమ్మర్ సీజన్లో పంటలు పండించాలంటే ఏమి ఉండాలి, నీటి పారుదల సౌకర్యం కలిగి ఉండాలి. మరి ఆ నీటి పారుదల సౌకర్యం ఎక్కడి నుంచి వస్తాయి మనకి అంటే ప్రాజెక్టుల నుంచి. మరి ఏ నదులపైన ఏ ప్రాజెక్టులు ఉన్నవి, ఆ ప్రాజెక్టులు ఏ రాష్ట్రాల్లో ఉన్నవి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే అంశాన్ని మనము 5వ లెసన్లో ప్రాజెక్టులు అనే లెసన్లో మనం చూడడం జరుగుతుంది. దీన్నే నీటి పారుదల లేదా దీన్ని ఏమని పిలుస్తాం, ఇరిగేషన్, నీటి పారుదల అని పిలుస్తూ ఉంటాం. ఇది మనం ఎన్నో లెసన్గా చెప్పుకుంటాం, 5th లెసన్. 6th వన్ సాయిల్స్ అంటే మన తెలుసు నేలలు. అంటే ఇప్పుడు సాయిల్స్ అంటే ఇప్పుడు భారతదేశంలో మనము వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం అనేది దేని మీద చేస్తాం, మనము నేలలు అంటే సాయిల్స్ మీద డిపెండ్ అయి చేస్తాం. ఇప్పుడు సాయిల్స్ అనేవి మనం చదువుతూ ఉంటాం, చాలా రకాలుగా ఉంటాయి. భారతదేశంలో ప్రధానంగా చెప్పుకుంటే 8 రకాల సాయిల్స్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. మనం బ్లాక్ సాయిల్స్ అని, రెడ్ సాయిల్స్ అని, అల్యూవియల్ సాయిల్స్ అని, లాటరైట్ సాయిల్స్ అని, ఫారెస్ట్ సాయిల్స్ అని, డిజర్ట్ సాయిల్స్ అని, ఇలా సాయిల్స్ అనేవి మనము 8 రకాలుగా చెప్పుకుంటున్నాం. మరి సాయిల్స్ 8 రకాల నేలలు ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ రాష్ట్రాల్లో ఉన్నవి, ఆ సాయిల్స్ ఆ నేలల్లోని ఏ రకమైన పంటలు ఎక్కువగా పండుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతుంటాడు ఎక్కువగా మనకి, బ్లాక్ సాయిల్స్ అంటే నల్లరేగడి నేల. నల్లరేగడి నేలలో ఎక్కువగా పండే పంట ఏంటి అంటే ప్రత్తి, అంటే కాటన్ ఎక్కువగా పండుతుంది. ఇలా సాయిల్స్ గురించి మనం చెప్పుకోవాలి. అంటే సాయిల్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నవి, ఆ యొక్క సాయిల్స్లో ఎక్కువగా పండే క్రాప్స్ ఏంటనేది మనం సాయిల్స్లో చూస్తాం. మరి సాయిల్స్ మీద డిపెండ్ అయింది ఏంటంటే అగ్రికల్చర్, వ్యవసాయము. మరి భారతదేశంలో వ్యవసాయం అనేది ఎలా ఉంది, అసలు భారతదేశంలో వ్యవసాయంలో ఏ రకాల క్రాప్స్ పండిస్తున్నారు, మరి ఆ క్రాప్స్కి సంబంధించి పరిశోధనా కేంద్రాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నవి, భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన విప్లవాలు ఏంటి, ఇలా ఆ యొక్క అంశాలన్నీ కూడా మనము ఎక్కడ ప్రస్తావిస్తామంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయం. అంటే భారతదేశంలో వ్యవసాయం ఎన్ని రకాలుగా చేస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించి పరిశోధనా కేంద్రాలు ఎక్కడున్నవి, భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన విప్లవాలు ఏంటి, భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి అంటే ఇప్పుడు వరి ఉంది, వరి ఉత్పత్తి ఎక్కువ ఏ రాష్ట్రంలో వస్తుంది అంటే వెస్ట్ బెంగాల్. అదేవిధంగా కాటన్ ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే గుజరాత్. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఎక్కడ చూడాలంటే అగ్రికల్చర్ లెసన్లోనే. అగ్రికల్చర్ తర్వాత భారతదేశం యొక్క జోగ్రఫీలో ఫారెస్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఫారెస్ట్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అంటే తగ్గుతుంది. కారణాలు ఏంటి అంటే చాలా చెప్పుకోవచ్చు మనం, అవన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటాం. మరి భారతదేశంలో ఫారెస్ట్కి వచ్చేటప్పటికి భారతదేశంలో ఫారెస్ట్ అనేది ఎన్ని రకాలుగా ఉంది, మనం 5 రకాలుగా చెప్పుకుంటాం భారతదేశం యొక్క ఫారెస్ట్ని. మరి భారతదేశం యొక్క ఫారెస్ట్లో ఎటువంటి ఉత్పత్తులు వస్తున్నాయి అంటే ఎటువంటి కలప వస్తుంది, ఆ కలప ఎక్కువగా ఏ రాష్ట్రంలో వస్తుంది, భారతదేశంలోని తగ్గిపోతున్న అడవులను పెంచడం కోసం భారత ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలను చేపట్టింది, మరి భారతదేశం యొక్క ఫారెస్ట్ యొక్క ఇంక్రీజ్ తగ్గుతుందా పెరుగుతుందని దీనికోసం భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి 2 yearsకి ఒకసారి ఏం చేస్తుందంటే ఫారెస్ట్ రిపోర్ట్ని తీసుకొస్తుంది. మరి ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశ అడవులు తగ్గుతున్నావా పెరుగుతున్నావా, మరి పెరిగితే ఏ రాష్ట్రంలో ఎక్కువగా పెరుగుతున్నావు, ఏ రాష్ట్రంలో తగ్గుతున్నావు అనే అంశాలను మనము ఫారెస్ట్లో చూడాలి. దీంతో పాటుగా ఫారెస్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసినవి ఏంటంటే ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భారతదేశంలోని పుల్ని సంరక్షించడం కోసమని టైగర్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు 1973లో. అలాగే ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా కోకోడైల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కుల యొక్క ఆధీనంలో ఉంటాయి. మరి భారతదేశంలో జాతీయ పార్కులు ఎక్కడ ఉన్నవి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే జాతీయ పార్క్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఏదైనా ఒక నేషనల్ పార్క్ తీసుకున్నామండి, అక్కడ ఏ యానిమల్ని సంరక్షిస్తున్నాం. ఇప్పుడు కన్హా నేషనల్ పార్క్ ఉంది, కన్హా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, మధ్యప్రదేశ్. అక్కడ ఏ జంతువులను సంరక్షిస్తున్నారో టైగర్స్. బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, కర్ణాటక. అక్కడ ఏం సంరక్షిస్తున్నారో టైగర్స్. ఇలా ఆ నేషనల్ పార్క్స్ అంటే జాతీయ పార్కుల గురించి కూడా మనము ఈ ఫారెస్ట్ అనే లెసన్లో మనం చూడాలి. ఇది ఫారెస్ట్ గురించి. ఫారెస్ట్ తర్వాత మనకి మినరల్స్, ఖనిజాలు. ఇప్పుడు భారతదేశంలో ఖనిజాలకు వచ్చేటప్పటికి భారతదేశంలో ఖనిజాలు అనేవి ఎన్ని రకాలుగా ఉన్నవి మనం చెప్పుకుంటే భారతదేశం యొక్క ఖనిజాలను మనము చెప్పుకునేటప్పుడు 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మెటల్, నాన్ మెటల్, ఫ్యూల్ మినరల్స్, అటామిక్ మినరల్స్ అని మనం చెప్పుకుంటాం. మరి భారతదేశ ఖనిజాలకు వచ్చేటప్పటికి 4 రకాల మినరల్స్ ఉన్నాయంటున్నాం. ఒకటి మెటల్, నాన్ మెటల్, నెక్స్ట్ ఫ్యూల్ మినరల్స్, నెక్స్ట్ అటామిక్. మరి వీటికి ఎగ్జాంపుల్ ఏంటి,
ఆ ఖనిజాలు భారతదేశంలో ఏ ఏ ప్రాంతాలు లభిస్తున్నాయి, వాటికి సంబంధించి మైన్స్ గనులు ఎక్కడ ఉన్నవి, మరి ఆ యొక్క ఖనిజాల యొక్క ఉత్పత్తి ఎక్కువగా ఏ రాష్ట్రంలో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి భారతదేశంలోని ఐరన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మరి ఐరన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే బయలుదిల అనే ఒక గని ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది అది మనకంటే ఛత్తీస్గఢ్లో ఉంది. అదేవిధంగా భారతదేశంలో బొగ్గును వెలికి తీసిన మొట్టమొదటి గని ఏంటంటే రాణిగంజ్ ఎక్కడ ఉందని అడిగితే మనకి వెస్ట్ బెంగాల్. మరి ఈరోజు భారతదేశంలోని బొగ్గును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదని అడుగుతాడు. ఎక్కడ ఉంది అది అంటే మనకి భారతదేశంలో బొగ్గును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్. భారతదేశంలో మొట్టమొదటి బొగ్గు గని ఏంటంటే రాణిగంజ్. ఇలా ఎగ్జామ్లో ఈ కోణంలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మినరల్స్, మరి మినరల్స్ మీద డిపెండ్ ఏంటంటే ఇండస్ట్రియల్స్, పరిశ్రమలు. మరి భారతదేశంలో పరిశ్రమలు ఎన్ని రకాలుగా ఉన్నవి, అసలు భారతదేశ పరిశ్రమ మనం చెప్పుకుంటే ప్రధానంగా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఫారెస్ట్ మీద డిపెండ్ అయిన పరిశ్రమలు చెప్పుకోవచ్చు, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పరిశ్రమలు చెప్పుకోవచ్చు, అదేవిధంగా మనకి మినరల్స్ ఖనిజాల మీద డిపెండ్ అయిన పరిశ్రమలు చెప్పుకోవచ్చు. మరి ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ ఉన్నవి, ఏ రాష్ట్రాల్లో ఏ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నవి అనేవి మనం ఇండస్ట్రియల్స్ పరిశ్రమల లెసన్లో చూడడం జరుగుతుంది. లాస్ట్ మనకి 11 లెసన్లు ఏం చెప్పుకుంటామంటే ఎనర్జీ రీసోర్స్ అంటే శక్తి వనరులు అంటే ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనకి కరెంట్ని తయారు చేస్తున్నాం. దేని ద్వారా తయారు చేస్తున్నాము, ఒకటి విండ్ అంటే పవన శక్తి ద్వారా విద్యుత్తుని తయారు చేస్తున్నాం. అదేవిధంగా మనకి వాటర్ నుంచి కూడా విద్యుత్తుని తయారు చేస్తున్నాం. అదేవిధంగా మనకి టైడల్ అంటే ఈ యొక్క అల శక్తి నుంచి కూడా మనము విద్యుత్తుని తయారు చేస్తున్నాము. వీటిని మనం ఏమంటామంటే ఎనర్జీ రీసోర్స్. మరి ఈ ఎనర్జీ రీసోర్స్ అనేవి భారతదేశంలో ఎక్కడున్నవి, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నవి, ఎలా ఉన్నవి అనేది మనము ఎనర్జీ రీసోర్స్ అనే లెసన్లో, శక్తి వనరులు అనే లెసన్లో మనం చూడడం జరుగుతుంది. దీని తర్వాత మనకి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటే రవాణా వ్యవస్థ. ఈరోజు భారతదేశంలో రవాణా వ్యవస్థ మనకి ఎన్ని రకాలుగా జరుగుతుంది, ప్రధానంగా చెప్పుకుంటే 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి, వాటర్వే, ఎయిర్వే, రైల్వే, రోడ్వేస్. మనం 4 రకాలుగా చెప్పుకుంటాం భారతదేశం యొక్క రవాణా వ్యవస్థ. మరి రోడ్వేస్ ఎలా ఉన్నవి, ఎయిర్వేస్ ఎలా ఉన్నవి, అదేవిధంగా మనకి రైల్వేస్ ఏ విధంగా ఉన్నవి, ఇలా ఈ యొక్క 4 గురించి మనము ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో చెప్పుకోవడం జరుగుతుంది. రైల్వేస్, వాటర్వేస్, రోడ్వేస్, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎయిర్వేస్. ఇలా మనకి 4 కూడా ఎక్కడ చెప్పుకుంటామంటే ట్రాన్స్పోర్ట్ సిస్టంలో చెప్పుకోవడం జరుగుతుంది. లాస్ట్ లెసన్ మనం చెప్పుకునేది ఏంటంటే పాపులేషన్, జనాభా. మరి భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకోవాలి. ప్రజెంట్ మనకి 2021 కల్లా మళ్ళీ మనకి కొత్తగా మళ్ళీ పాపులేషన్ని ఈ యొక్క జనాభా లెక్కల స్వీకారం తీసుకొని మళ్ళీ కొత్త రిపోర్ట్ అనేది మనకు రావడం జరుగుతుంది. కానీ ప్రజెంట్ మనం చూడవలసిందంటే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటి, తక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఏంటి, జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి, జనసాంద్రత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి, ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటి, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కడ అడుగుతుంటారో మనకి పాపులేషన్ లెసన్లో చూడాలి. ఇలా ఈ 13 చాప్టర్లను కలిపి మనం ఏమంటామంటే ఇండియన్ జియోగ్రఫీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా ఇండియన్ జియోగ్రఫీలో మీరు ఫస్ట్ లెసన్గా చెప్పుకునేది భారతదేశ ఉనికి, 2వ లెసన్ భారతదేశ నైసర్గిక స్వరూపం, 3rd లెసన్ శీతోష్ణ చిత్తి, 4th లెసన్ నది వ్యవస్థ, 5th లెసన్ నీటిపారుదల, 6th లెసన్ నీళ్ళలు, 7th లెసన్ వ్యవసాయం, 8th లెసన్ అడవులు, 9th ఖనిజాలు, 10 పరిశ్రమలు, 11 ఎనర్జీ రీసోర్స్ శక్తి వనరులు, 12 రవాణా వ్యవస్థ, 13 జనాభా. ఇలా 13 చాప్టర్లను కలిపి మనము ఇండియన్ జియోగ్రఫీగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రతి లెసన్ గురించి ప్రతిది కూడా మ్యాప్ పాయింట్లో చెప్పుకొస్తాను. మీరు మాత్రము మ్యాప్ని చూడండి, ఇండియన్ మ్యాప్, వరల్డ్ మ్యాప్ 2 కూడా మనకు రావాలి. ప్రజెంట్ ఇండియన్ జియోగ్రఫీ గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇండియా మ్యాప్ ప్రతి కోణంలో ఇండియా మ్యాప్ గురించి మీరు అధ్యయనం చేయండి. నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పేటప్పుడు ఫస్ట్ లెసన్ భారతదేశ ఉనికిని ఓన్లీ మ్యాప్ పాయింట్లో చెప్పుకొస్తాను, ప్రతిది కూడా మ్యాప్లో చూసుకోండి. ఓకేనా.